తెలంగాణ అస్తిత్వ వేదిక కొన్ని చెట్లను గిల్లితే పాలు వస్తాయి, తెలంగాణలో మనిషిని కదిలిస్తే కన్నీళ్ళు వస్తాయి. ఇదే అస్తిత్వం. అది తెలంగాణ జీవితంలో ఉన్నది. తెలంగాణ జీవితం మొక్కజొన్న లాంటిది, తెలంగాణ పచ్చజొన్న లాంటిది, తెలంగాణ తంగేడు పువ్వు లాంటిది. తెలంగాణ ఇది మొరం పొరలతో కూడిన నేల, తెలంగాణ పీఠభూమి. తెలంగాణ ప్రపంచానికి ఒక డైరెక్షన్, ఒక 1000 సంవత్సరాల సంఘర్షణ. తెలంగాణ సమ్మక్క సారలమ్మ, తెలంగాణ వీరశైవం, తెలంగాణ ఒక బౌద్ధం, తెలంగాణ ఒక బసవేశ్వరుడు, తెలంగాణ ఒక భక్తి మార్గం. మధ్యయుగాల్లో వచ్చిన భక్తి ఉద్యమం మొత్తం ప్రపంచానికి ఒక డైరెక్షన్ ఇచ్చింది, మానవాళికే ఒక డైరెక్షన్ ఇచ్చింది తెలంగాణ. సంపద్వంతమైన ఈ సంస్కృతిని ముందు తరాలకు అందించాలి. త్యాగం ఒక ఆభరణంగా తెలంగాణలో ఉంటుంది. కర్ణుని కవచకుండలలాగా పక్కవాన్ని ప్రేమించే గుణం తెలంగాణలో ఉంటుంది. అది తెలంగాణ, అది తెలంగాణ అత్యుత్తమం, అది తెలంగాణ ఉనికి. ఇక్కడ ఏమీ ఆ శక్తి లేనప్పుడు ఏదో రూపంలో ఒక నిరసన కూడా ఉంటుంది. ఇక్కడ అట్టడుగు వర్గాల ప్రజలు, అంటరాని కులాల ప్రజల సాహిత్యము సమాజ గమనాన్నే మార్చింది. బసవేశ్వరం నుంచి తీసుకున్నా సరే, చీలల మరుగున తేమ ఉండును, తిలల మరుగున తైలం ఉండును, తరుల మరుగున వెలుగు ఉండును. ఇది వీరశైవ తాత్. చెట్లు అటు ఇటు తిరుగుతాయి, ఆ చెట్టు తిరిగినప్పుడు ఇంకో వెలుతురు కానొస్తుంది. రాళ్ళు ఉంటాయి, రాళ్ళు తీస్తే నీళ్ళు వస్తాయి. నువ్వులు ఉంటాయి, నువ్వులను దంచితే పిండితే నూనె వస్తుంది. అది తెలంగాణ స్వభావంలో, తెలంగాణ గుణంలో ఉన్నది. కాబట్టి ఒక 1000 సంవత్సరాలుగా మహాసామ్రాజ్యం, అది మధ్యయుగాల్లో వచ్చిన మహాసామ్రాజ్యం కాకతీయులు. ఒక మహిళ పరిపాలించడానికి కేంద్రమైంది తెలంగాణ. అప్పటికి ప్రపంచంలో రానులు ఎవరు లేరు, రుద్రమదేవి ఉన్నది. దానికి బేస్ పరమేశ్వరుడు, బసవేశ్వరుడు. వీరశైవ తాత్వికత ఉన్నది. ఇక్కడ మహిళలను గౌరవించేది ఉన్నది, వీరబలి ఉన్నది. వీరబలి వంటి పక్కవాని కోసం, రాజ్యం కోసం, భగవంతుని కోసం తనను తాను అర్పించుకోవడం తెలంగాణ లక్షణం. కాబట్టి తెలంగాణలో ఎన్ని ఉద్యమాలు వచ్చినా తనదైన ఒక ప్రత్యేకత తెలంగాణకు ఉన్నది. భవిష్యత్ తరాల్లో కూడా ఉంటుంది. ఇంత కాలగమనం మారుతూ వస్తున్నది, ఇన్ని పరిణామాలు వస్తున్నాయి. కొత్త కొత్త సాహిత్యకారులు, కొత్త కొత్త గళాలు, కొత్త కొత్త స్వరాలు వినబడుతున్నాయంటే బహుశా తెలంగాణకు మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకతనేమో తెలియదు. మరి అది వెనకబాటుతనం వల్ల వచ్చిందో, భక్తి ఉద్యమాల వల్ల వచ్చిందో కారణమేమో తెలియదు. కానీ మనిషి సజీవంగా ఉన్నాడు తెలంగాణలో. ఇంకా 1000 ఏళ్ళైన ఇక్కడ సజీవంగా ఉంటాడు. ఆ సజీవతకు సజీవ సాక్ష్యం హృదయ స్పందన. ఆ హృదయం ద్రవించడమే, హృదయం కన్నీళ్లు గార్చడమే. అది తెలంగాణ అయిన సొత్తు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా అని అన్నప్పుడు అన్ని రాజకీయాలు లేకుండా కాదు, తప్పకుండా ఉంటుంది. ఎవరు తెలంగాణ కోసం పనిచేస్తారో వాళ్ళ కోసం వేదిక పనిచేస్తుంది. వాస్తవానికి వేదిక నిర్మాణం పెద్దలు ప్రకాశన్న గారు, ఆయన ఏ సబ్జెక్టు తీసుకున్నా గంట మాట్లాడేవారు వితౌట్ బోర్. మరి ఏం డైలాగులు ఏముండవు, గంభీరత ఏముండదు, ఇట్లా స్ట్రైట్గా లేవద్దు ఉపన్యాసం. తలుగుల అడవి సోమన్పల్లి 2 బ్యారేజీలు, చెక్ డ్యాములు ధ్వంసం అయినప్పుడు ఆ ధ్వంసంలోకి వచ్చే ఆలోచనే అస్తిత్వ వేదిక నిర్మాణం. అంటే ఒక ధ్వంసం నుంచి ఒక నిర్మాణం వచ్చింది. బహుశా ఆ విధ్వంసం ఆగాలన్నప్పుడు తెలంగాణ పునర్నిర్వచనం జరగాలి, పునర్నిర్మాణం జరగాలి. తెలంగాణ తెచ్చుకోవడం ఒక ఆవశ్యకత కనుక దీన్ని సజీవంగా ఉంచాలి, ఈ సజీవతను ముందు తరాలకు అందించాలి. అది అస్తిత్వ వేదిక అత్యంత ప్రధానమైన అంశం. ఇక్కడ ఉన్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, సమాజం ఏదో చేద్దాం మనం శక్తి మేరకు అనుకున్న వాళ్ళు, ఇంతవరకు అయితే వీళ్ళే ప్రకాశన్న, రవీంద్రన్న, దేశపాండన్న, వీళ్ళు ఎక్కువ వయసులో మాకన్నా పెద్దవాళ్ళు. నేను వాళ్ళకన్నా చిన్నవాళ్ళే. ఎక్కువ పని చేస్తున్నారు వాళ్ళు, కొన్ని గంటల తరబడి పనిచేస్తున్నారు. ఏమి ప్రయోజనం అంటే ముందని వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నాం, రేపు సమాజానికి మేలు జరుగుతుంది, రాబోయే తరాల మేలు జరుగుతుంది. ఈ అస్తిత్వంలోనే ఒక అది ఉన్నది. కాబట్టి ఈ అస్తిత్వ వేదికను ఈ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చిన ఒకనొక ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. నా మనస్ఫూర్తి నేను కోరుకునేది ఆ లలితా పరమేశ్వరుడు అనుగ్రహం సంపూర్ణంగా వేదిక పైన ఉంటుందని, మనల్ని ముందుకు నడిపిస్తుందని, అందులో అందరం భాగస్వాములమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దలందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.